వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 5, 2026 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణి మానవ సంఘర్షణను తగ్గించడానికి ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? ఏ. ప్రాజెక్ట్ గజ, బి. ప్రాజెక్ట్ హనుమాన్, సి. ప్రాజెక్ట్ రక్షక్, డి. ప్రాజెక్ట్ వన్య. సమాధానం బి. ప్రాజెక్ట్ హనుమాన్. వివరణ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. జంతువుల దాడికి గురైన బాధితులకు పరిహారాన్ని కూడా ఇది పెంచుతుంది. 2. నమ్మకమైన తయారీదారులు దిగుమతి చేసుకున్న వస్తువులను వెంటనే సుంకం చెల్లించకుండా క్లియర్ చేసుకునేందుకు అనుమతించే పథకం ఏది? ఏ. స్మార్ట్ ఇంపోర్ట్ స్కీమ్, బి. ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ స్కీమ్, సి. ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ స్కీమ్, డి. ఈజీ బిజినెస్ ఇంపోర్ట్ స్కీమ్. సమాధానం సి. ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ స్కీమ్. వివరణ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి దీనిని ప్రవేశపెట్టింది. ఇది దేశీయ తయారీని ప్రోత్సహించడానికి మరియు వ్యాపార సౌలభ్యం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. 3. భారతదేశం మరియు జపాన్ మధ్య ఇటీవల పునరుద్ధరించబడిన ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటు బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ విలువ ఎంత? ఏ. $50 బిలియన్, బి. $75 బిలియన్, సి. $100 బిలియన్, డి. $25 బిలియన్. సమాధానం బి. $75 బిలియన్. వివరణ: లిక్విడిటీ మేనేజ్మెంట్ కోసం ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకులు కరెన్సీని మార్చుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. 4. ప్రపంచ ఊబకాయం అట్లాస్ 2026 ప్రపంచ ఊబకాయం దినోత్సవం నాడు విడుదల చేయబడినది ప్రకారం అధిక బరువు మరియు ఊబకాయంతో జీవిస్తున్న పిల్లల సంఖ్య 5 నుండి 19 సంవత్సరాల వయసు పరంగా భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకింగ్ ఎంత? ఏ. మొదటిది, బి. రెండవది, సి. మూడవది, డి. ఐదవది. సమాధానం బి. రెండవది. వివరణ: ఊబకాయం మరియు అధిక బాడీ మాస్ ఇండెక్స్తో జీవిస్తున్న పిల్లలు మరియు కౌమారదశ 5 నుండి 19 సంవత్సరాలు వయస్సులో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. 6. 2026 ఏప్రిల్లో మొదటి ఇండియా స్టీల్ సమిట్ ఎక్కడ జరగనుంది? ఏ. ముంబై, బి. జంషెడ్పూర్, సి. కోల్కత్తా, డి. న్యూఢిల్లీ. సమాధానం డి. న్యూఢిల్లీ. వివరణ: గ్రీన్ స్టీల్, కొత్త టెక్నాలజీలు మరియు భారతదేశాన్ని గ్లోబల్ స్టీల్ హబ్గా మార్చడంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. 7. స్కిన్ కేర్ బ్రాండ్ ద డెర్మా కంపెనీ ద డెర్మా కో కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. పివి సింధు, బి. సానియా మిర్జా, సి. మిథాలీ రాజ్, డి. అనుష్కా శర్మ. సమాధానం బి. సానియా మిర్జా. వివరణ: ప్రముఖ భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఈ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. 7. ఇంటర్నేషనల్ డిజార్మమెంట్ అండ్ నాన్ ప్రొలిఫెరేషన్ అవేర్నెస్ డే అంతర్జాతీయ నిరాయుధీకరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ. మార్చి 1, బి. మార్చి 3, సి. మార్చి 5, డి. మార్చి 8. సమాధానం సి. మార్చి 5. వివరణ: రసాయన మరియు జీవ ఆయుధాల వ్యాప్తిని అరికట్టడం ద్వారా శాంతియుత భవిష్యత్తును ప్రోత్సహించడానికి ప్రతి ఏటా మార్చి 5న దీనిని జరుపుకుంటారు. 8. ఇటీవల కన్నుమూసిన సీనియర్ రాజకీయ నాయకుడు కెపి ఉన్నికృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ. తమిళనాడు, బి. కర్ణాటక, సి. కేరళ, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం సి. కేరళ. వివరణ: కేరళలో వటకర నియోజకవర్గం నుండి 7 సార్లు లోక్సభకు ఎన్నికైన రికార్డ్ ఆయనకు ఉంది. ఆయన మాజీ కేంద్రమంత్రి కూడా. 9. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత నైపుణ్య గణన ఏఐ పవర్డ్ స్కిల్ సెన్సస్ ఎక్కడ ప్రారంభమైంది? ఏ. బెంగళూరు, బి. హైదరాబాద్, సి. ముంబై, డి. చెన్నై. సమాధానం సి. ముంబై. వివరణ: కృత్రిమ మేధస్సు సహాయంతో దేశంలోని నైపుణ్య వనరులను లెక్కించే ప్రక్రియ ముంబైలో ప్రారంభమైంది. 10. డబ్ల్యూపీసీ పవర్ లిఫ్టింగ్ క్లాసిక్ రా పోటీలో పెరుమళ్ల ప్రదీప్ కుమార్ ఏ రకమైన పతకాన్ని గెలుచుకున్నారు? ఏ. బంగారం, బి. వెండి, సి. కాంస్యం, డి.
పార్టిసిపేషన్ ట్రోఫీ. సమాధానం బి. వెండి. వివరణ: ఈజిప్ట్లో జరిగిన WP పవర్లిఫ్టింగ్ క్లాసిక్ రా పోటీలోనూ రజతం సాధించారు. 11. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఏ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు? ఏ. G20 సదస్సు, బి. రైసీనా డైలాగ్ 2026, సి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, డి. బ్రిక్స్ సమ్మిట్. సమాధానం బి. రైసీనా డైలాగ్ 2026. వివరణ: న్యూఢిల్లీలో జరగనున్న 11వ ఎడిషన్ రైసీనా డైలాగ్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.